హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం తప్పులు మాట్లాడతామేమో అనే భయం. ఏదైనా నేర్చుకునేటప్పుడు తప్పులు చేయడం సహజం. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనకి చాలా నమ్మకమైన వాళ్ళు ఏమి చెప్పినా మనం నమ్ముతాం కదా. అతను ఏమి చెప్పినా నేను నమ్ముతాను. ఐ బిలీవ్ వాట్ ఎవర్ హీ సేస్. ఐ బిలీవ్ వాట్ ఎవర్ హీ సేస్. కొందరు ప్రతి విషయంలో చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. ఆమె మొండి పట్టుదల గల అమ్మాయి. She is an obstinate girl. She is an obstinate girl. కొందరు కొన్ని ప్రదేశాలకు వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు కదా. అతను అక్కడికి వెళ్ళడానికి భయపడ్డాడు. He was afraid to go there. He was afraid to go there. కొందరు అందరినీ సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు కదా. అతను అందరినీ ఆట పట్టిస్తాడు. He makes fun of everybody. He makes fun of everybody. ఏదైనా మాట ఇచ్చినప్పుడు దానిని నిలబెట్టుకోవాలి కదా. మనం మన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. We should keep our promise. We should keep our promise. ఎవరినైనా మనం చూస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను రోడ్డు దాటుతుండడం నేను చూశాను. I saw him crossing the road. I saw him crossing the road. కొందరి ప్రవర్తన చూసినప్పుడు నిజాయితీపరులని తెలుస్తుంది కదా. అతను నిజాయితీపరుడని తెలుస్తుంది. It appears that he is honest. It appears that he is honest. భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఆరోగ్యానికి మంచిది కదా. భోజనానికి ముందు చేతులు కడుక్కోండి. Wash your hands before meals. Wash your hands before meals. కొందరికి కాఫీ తాగడం ఇష్టం ఉండదు కదా. నాకు కాఫీ తాగడం ఇష్టం ఉండదు. I don't like to drink coffee. I don't like to drink coffee. చాలా తక్కువ మంది తల్లిదండ్రులు పిల్లలు ఒంటరిగా వెళ్ళడానికి ఒప్పుకుంటారు కదా. ఆమె అతన్ని ఒంటరిగా వెళ్ళడానికి అనుమతించింది. She allowed him to go alone. She allowed him to go alone. అలాగే అతనికి తెలుసో లేదో నాకు తెలియదు అని ఇలా చెప్పాలి. I am not sure if he knows it. I am not sure if he knows it. కొన్ని ప్రదేశాలలో చాలా తక్కువగా వర్షాలు కురుస్తాయి కదా. అక్కడ అరుదుగా వర్షాలు కురుస్తాయి. It hardly ever rains there. It hardly ever rains there. కొందరు ప్రతిరోజు ఇంటికి ఆలస్యంగా వస్తూ ఉంటారు కదా. అతను సాధారణంగా ఇంటికి ఆలస్యంగా వస్తాడు. He usually comes home late. He usually comes home late. ఎవరికైనా అన్ని విషయాలలో అదృష్టం కలిసి వస్తూ ఉంటే అతను ఎంత అదృష్టవంతుడు అంటాం కదా. వాట్ ఏ లక్కీ పర్సన్ హీ ఈస్. వాట్ ఏ లక్కీ పర్సన్ హీ ఈస్. మన స్నేహితుడు ఎవరైనా కొత్త కారు కొంటే మనకు చూపిస్తాడు కదా. అతను తన కొత్త కారును నాకు చూపించాడు. హీ షోడ్ మీ హిజ్ న్యూ కార్. హీ షోడ్ మీ హిజ్ న్యూ కార్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎవరి గురించైనా మంచివాడని పొరపాటు పడితే అతను నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు అని చెబుతాం కదా. హీ ఈజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ యూ థింక్. హీ ఈజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ యూ థింక్. ఎవరైనా తలుపు తట్టినట్లుగా శబ్దం వినిపిస్తే ఎవరూ తలుపు తట్టడం విన్నాను అంటాం కదా. ఐ హర్డ్ సమ్వన్ నాకింగ్. ఐ హర్డ్ సమ్వన్ నాకింగ్. కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు ధర ఎంతో అడిగి తెలుసుకుంటాం కదా.
అరకిలో ఎంత? హౌ మచ్ ఫర్ హాఫ్ ఏ కిలో? హౌ మచ్ ఫర్ హాఫ్ ఏ కిలో? అలాగే నువ్వు అతని కంటే వయసులో చిన్నవాడివా అని ఇలా అడగాలి. ఆర్ యూ యంగర్ దాన్ హీ? ఆర్ యూ యంగర్ దాన్ హీ? ఎవరినైనా చూసి భయపడితే ఆ విషయం చెబుతాం కదా. వాళ్ళు నిన్ను చూసి భయపడ్డారు. దే వర్ ఎఫ్రైడ్ ఆఫ్ యూ. దే వర్ ఎఫ్రైడ్ ఆఫ్ యూ. ఏదైనా ఇల్లు మంటల్లో తగలబడుతుంటే ఇల్లు మంటల్లో చిక్కుకుంది అని చెబుతాం కదా. ద హౌస్ వాజ్ ఇన్ ఫ్లేమ్స్. ద హౌస్ వాజ్ ఇన్ ఫ్లేమ్స్. ఏదైనా సంఘటన జరిగినప్పుడు పోలీసులు ఎవరినైనా అరెస్టు చేశారేమో అడిగి తెలుసుకుంటాం కదా. పోలీసులు అతన్ని అరెస్టు చేశారా? డిడ్ ద పోలీస్ అరెస్ట్ హిమ్? డిడ్ ద పోలీస్ అరెస్ట్ హిమ్? ఎవరైనా పాఠశాల ఏ సమయానికి ప్రారంభమవుతుందని అడిగినప్పుడు పాఠశాల ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది అని చెబుతాం కదా. స్కూల్ బిగిన్స్ ఎట్ 9 AM. స్కూల్ బిగిన్స్ ఎట్ 9 AM. ఎవరైనా మనల్ని కొంత డబ్బు సర్దుబాటు చేయమని అడిగితే ఆ విషయం చెబుతాం కదా. అతను నన్ను కొంత డబ్బు అడిగాడు. హీ ఆస్క్డ్ మీ ఫర్ సమ్ మనీ. హీ ఆస్క్డ్ మీ ఫర్ సమ్ మనీ. ఎవరినైనా ఏదైనా కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు వాళ్ళు తిరస్కరిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె ఆహ్వానాన్ని తిరస్కరించింది. షీ డిక్లైన్డ్ ద ఇన్విటేషన్. షీ డిక్లైన్డ్ ద ఇన్విటేషన్. ఎవరైనా టెన్నిస్ బాగా ఆడుతుంటే అతను టెన్నిస్ బాగా ఆడతాడు అని చెప్తాం కదా. హీ ఈజ్ గుడ్ ఎట్ ప్లేయింగ్ టెన్నిస్. హీ ఈజ్ గుడ్ ఎట్ ప్లేయింగ్ టెన్నిస్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పొగ తాగడం మానివేస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను 1 సంవత్సరం పాటు ధూమపానం మానేశాడు. హీ గేవ్ అప్ స్మోకింగ్ ఫర్ ఎ ఇయర్. హీ గేవ్ అప్ స్మోకింగ్ ఫర్ ఎ ఇయర్. ఎవరైనా చనిపోయినట్లుగా తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె నిన్న మధ్యాహ్నం మరణించింది. షీ డైడ్ ఎస్టర్డే ఆఫ్టర్నూన్. షీ డైడ్ ఎస్టర్డే ఆఫ్టర్నూన్. అలాగే ఈరోజు నాకు 20 సంవత్సరాలు నిండాయి అని ఇలా చెప్పాలి. టుడే ఐ టర్న్డ్ 20 years old. టుడే ఐ టర్న్డ్ 20 years old. ఎవరైనా అకస్మాత్తుగా తలుపు మూసివేస్తే అతను అకస్మాత్తుగా తలుపు మూసేశాడు అని చెబుతాం కదా. హీ క్లోజ్డ్ ద డోర్ సడన్లీ. హీ క్లోజ్డ్ ద డోర్ సడన్లీ. దేనికైనా పెయింట్ వేసినప్పుడు ఆరకపోతే ఆ విషయం చెబుతాం కదా. పెయింట్ ఇంకా ఆరలేదు. ద పెయింట్ హ్యాజంట్ డ్రైడ్ ఎట్. ద పెయింట్ హ్యాజంట్ డ్రైడ్ ఎట్. కొందరు పిల్లలు స్కూల్ అంటే చాలా ఇష్టపడతారు కదా. ఆమెకు తన స్కూల్ అంటే చాలా ఇష్టం. షీ లైక్స్ హర్ స్కూల్ ఎ లాట్. షీ లైక్స్ హర్ స్కూల్ ఎ లాట్. అలాగే నాన్న మొక్కలకు నీళ్లు పోస్తున్నారు అని ఇలా చెప్పాలి. ఫాదర్ ఈజ్ వాటరింగ్ ప్లాంట్స్. ఫాదర్ ఈజ్ వాటరింగ్ ప్లాంట్స్. మనకి ఫేస్బుక్ ఖాతా ఉంటే ఆ విషయం స్నేహితులకి చెబుతాం కదా. నాకు ఫేస్బుక్ ఖాతా ఉంది. ఐ హ్యావ్ ఎ ఫేస్బుక్ అకౌంట్. ఐ హ్యావ్ ఎ ఫేస్బుక్ అకౌంట్. మన పళ్లకు ఏదైనా సమస్యలుంటే దంతవైద్యుడిని కలుస్తాం కదా. నేను దంతవైద్యుడిని కలవాలి. ఐ హ్యావ్ టు సీ ఎ డెంటిస్ట్. ఐ హ్యావ్ టు సీ ఎ డెంటిస్ట్. మనకు ఏదైనా డ్రెస్ నచ్చకపోతే నాకు ఈ డ్రెస్ నచ్చలేదు అని చెప్పేస్తాం కదా. ఐ డోంట్ లైక్ దిస్ డ్రెస్. ఐ డోంట్ లైక్ దిస్ డ్రెస్. ఏదైనా తీవ్రమైన నేరం చేసిన వాళ్ళకి న్యాయస్థానం మరణశిక్ష విధిస్తుంది కదా. అతనికి మరణశిక్ష విధించబడింది. హీ వాజ్ సెంటెన్స్డ్ టు డెత్. హీ వాజ్ సెంటెన్స్డ్ టు డెత్. అలాగే మీరు ఎప్పుడైనా నెమలిని చూశారా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎ పీకాక్? హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎ పీకాక్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి.
మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.